దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు తన యొక్క ఉచితమైన కృప చొప్పున నిజముగా క్రైస్తవులు వాళ్ళు అనుసరించవలసిన వాటిని ప్రభు మనకు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనములలో మనము నడుచుకునవలసిన విధానాన్ని మనము గ్రహించకపోయినట్లయితే మనము ఏ విధంగా ముందుకు వెళ్ళగలం? కనుక ఆయన దయచొప్పున మనకు నేర్పిస్తున్నందులకు ప్రభు యొక్క పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక మొదటి పత్రికలో మనం చదువుకుంటున్న భాగాన్ని 5వ అధ్యాయం 14వ వచనం నుంచి మరొకసారి చదువుకొని ముందుకెళదాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవరయుండుడి, ఎవడును కీడుకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైనది అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అని చెప్పాడు. ఇవి నిజముగా క్రైస్తవులు అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యములో పౌరస్థితిని సంపాదించుకునవలెను అనే ఆసక్తి కలిగిన వారు నిశ్చయముగా చేయవలసిన ఈ యొక్క క్రియలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దీని విషయమై 8 వీడియోస్ చేశాను సోదరులారా. ఇక 9వదిగా దయచేసి చూడండి, ఆత్మను ఆర్పకుడి అని చెప్పాడు. ఆత్మను ఆర్పకుడి. ఈ యొక్క అనుభవంలో అసలు ఆత్మను ఆర్పటం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని నేను కూడా చాలా ఆలోచించాను. ఆత్మను ఆర్పకుడి అంటే ప్రభువు ఏ ఆత్మను మనకు అనుగ్రహించాడు, అసలు మనం ఎలాంటి వారము, మనలో ఉన్న ఆత్మ ఎలాంటిది, ఈ యొక్క మనలో ఒకవేళ ప్రభు యొక్క ఆత్మ ఉన్నట్లయితే ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉంటాం, ఈ సంగతులన్నీ ఆలోచించేసినప్పుడు ఈ యొక్క భాగాన్ని దేవుని యొక్క దయ వలన నేను గ్రహించగలిగాను. దయచేసి చూడండి. మరి దేవుని యొక్క మాటలే హృదయంలో మంట పుట్టిస్తాయి సోదరులారా. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆర్పకుడి అంటే ఆత్మ వెలుగుతూ ఉండాలి. ఆత్మ ఎప్పటికప్పుడు ప్రభు మనకు వెలిగించిన ఈ యొక్క దీపము దాన్ని ఆర్పుకునే పరిస్థితులు రాకూడదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవడైనాను దీపం వెలిగించి మంచం క్రింద కొంచెం క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చే వాళ్ళందరికీ వెలుగిచ్చినట్లు దీపస్తంభం మీద పెడతాడు అని చెప్పాడు. ప్రభు దీపాన్ని, ఆత్మ అనేది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కనుక ఈ యొక్క ఆత్మ ఆర్పుకునే పరిస్థితులు మన జీవితంలో రాకూడదు. మరి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు వెలిగించిన వారు నిజముగా ప్రభువు చేత వెలిగించబడిన వారు ప్రభువు కొరకే సత్క్రియలు. చూడండి, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు. కనుక మనలో ఉన్న వెలుగు ప్రకాశించాలన్న సత్క్రియలు వెలుగును ప్రకాశింపచేసే పద్ధతిలో ఉండాలి. కనుకనే ఈ విషయం గురించి ఆత్మను ఆర్పకుడి అనే ఈ యొక్క అనుభవాన్ని ఈరోజు మనం కొన్ని లేఖనాల్లో చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో 32వ వచనం చూసినట్లయితే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన ఎమ్మయు అనే ఆ యొక్క గ్రామానికి, ఆ గ్రామమునకు వెళ్ళుచూ ఉన్న సందర్భంలో అక్కడ 2 మనుషులు ప్రభువును గురించి ఆయన ఎలా చంపారు, ఎంత క్రూరంగా చంపారు, ఈ సంగతులన్నీ మాట్లాడుకుంటూ వెళుతున్న పరిస్థితులు
వాళ్ళను ప్రభువు గద్దించి, అవివేకులారా మీరు లేఖనాలు చూడరా అని చెప్పి ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్న సందర్భం ఈ 24వ అధ్యాయం చూడండి. అయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతుంటే హృదయములలో మంట కలుగుతుంది సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. అది దేవుని యొక్క మాట హృదయాన్ని పరిశీలన చేసుకొనుట, వాళ్ళలో ఉన్న లోపములను తెలుసుకొనుట, వారి యొక్క జీవితంలో దేవుడంటే ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో ఆ మాట్లాడుకుంటున్న ఇద్దరు మనుషులు, కానీ వారు ఇంకా ఏదో తెలియని సంగతుల్లాగా మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభు వారిని గద్దించి వారితో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆ యొక్క సందర్భంలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మనలో మండలేదా అని చెప్పుకుంటున్నారు. కనుక ఈ యొక్క మండుచూ ఉన్న దేవుని యొక్క మాటలు విశ్వసించిన వారి హృదయములలో మంట పుట్టించే మాటలు సోదరులారా. ఇవి సామాన్యంగా ప్రజలకు అర్థమయ్యే మ్యాటర్ కాదు అసలు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఆ ప్రభువు మాటలే ఈనాడు మనము కూడా జ్ఞాపకం చేసుకున్నట్టుకు తండ్రి అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు మనం స్తుతులు చెల్లించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. దేవుని ఆత్మ, ఈ దేవుని ఆత్మ చేత కొంతమంది నడిపించబడుతూ ఉంటారట, వారంతా దేవుని కుమారులు అని చెప్పాడు. తర్వాత చూడండి 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అన్నాడు. దేవుని ఆత్మ ఉన్నాడు, దత్తపుత్రాత్మ ఉన్నాడు, ఉన్నది లేక దాస్యపు ఆత్మ కూడా ఉన్నది. జాగ్రత్తగా చూడండి. దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్న వారు దేవుని కుమారులై ఉంటారు. మనము ఎవరికి భయపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిమి. ఆత్మలలో కూడా ఎన్ని విధాలుగా చెప్పాడో భక్తుడు దయచేసి చూడండి. దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలవారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 16వ వచనం చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలము, దేవుని యొద్దకు వచ్చాం, దేవుని అంగీకరించాం, దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని యొక్క కుమారులుగా ఉన్నాం, కుమార్తెలుగా ఉన్నాం, దేవుని పిల్లలుగా ఉన్నాము సోదరులారా. అంతేకాదు 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అన్నాడు. దేవుని వారసులు వేరు, క్రీస్తు తోడి వారసులు వేరు. దేవుని ఆత్మను పొందిన వారు దేవుని కుమారులై ఉంటారు. దేవుని యొక్క కుమారులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. గమనించినట్లయితే మనము దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందాము. దత్తపుత్రులుగా ప్రభు మనల్ని ఆయన దత్తత తీసుకున్నాడు సోదరులారా. కనుక ఆయన కుమారత్వాన్ని పొందే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం దాస్యపాత్మను పొందలేదని. అంతేకాకుండా మీరు దేవుని పిల్లలైతే దేవునికి వారసులుగా ఉంటారు. ఆ దేవుని యొక్క పిల్లలు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు, నాయనా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నారు. కానీ క్రీస్తు తోడి శ్రమపడిన వారు మాత్రమే ఆయనతో మహిమ పొందుటకు క్రీస్తు తోడి వారసత్వాన్ని సంపాదించుకొనగలరు అన్నాడు. అనగా దేవుని వారసులు వేరు, క్రీస్తు తోటి వారసులు వేరు. దేవుని ఆత్మను పొంది దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు దేవునికి మాత్రమే వారసులు సోదరులారా, కానీ క్రీస్తుతో వారసులు కారు. క్రీస్తుతో కూడా శ్రమను అనుభవించిన వారు మాత్రమే క్రీస్తు తోడి వారసులు అని చెప్పాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనాల్లో గమనించాలి. ఇప్పుడు గమనించినట్లయితే అదే 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల
దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కారు. అసలు ఈ మాటలన్నీ దగ్గర ఉన్నట్టు ఉన్నాయి, కానీ వీటికి ఎంత దూరం ఉన్నదో దయచేసి మీరు గమనించాలి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అని చెప్పాడు. అంటే మనం చదువుకున్నట్లు దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్న వారు దేవుని కుమారులై ఉన్నారు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను మీరు కలిగి ఉన్నారో, దేవునికి కుమారులై ఉన్నారో, అప్పుడు మీలో దేవుని ఆత్మ నివసించాలి. దేవుని ఆత్మ నివసిస్తేనే మీరు ఆత్మ స్వభావము కలిగిన వారు అవుతారు. అట్టివారు శరీర స్వభావం వారిలో ఉండదు అని చెప్పాడండి. అసలు ఈ స్వభావం అంటే మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక మనిషి గురించి మీరు ఆలోచన చేస్తే ఆ మనిషిని యొక్క స్వభావం ఏంటి? జాగ్రత్తగా వినండి. ఆ మనుషుని యొక్క స్వభావం ఏంటి? ఈ లోకంలో ప్రతి జంతువుకి వాటి స్వభావం ఉంది. దేవుని యొక్క పిల్లలకు, దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుని స్వభావం ఉంటుంది. సృష్టిలో ప్రాణం ఉన్న అన్ని ప్రాణకోటి లేకుంటే మొత్తం అన్నిటికీ ప్రాణం మాత్రమే ఉన్నది. ఏ జంతువులు, పక్షులు, జలచరాలు, వాటి మృగాలు అన్నిటికీ కూడా. కానీ మనుషులకు మాత్రమే ప్రాణంతో పాటు ఆత్మ కూడా ఉన్నది సోదరులారా. కనుక మీరు ఈ సందర్భంగా మానవ జాతి ఆత్మ కూడా కలిగి ఉన్నారు. ఈ ఆత్మకు ఒక స్వభావం ఉంది, కనిపించే శరీరాల్లో ఒక స్వభావం ఉంది. శరీర స్వభావము కలిగిన వారు అన్ని శరీర సంబంధమైన వాటి కోసమే ఆలోచిస్తారు. కానీ దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందో వారు కేవలము ఆత్మ స్వభావము కలిగిన వారిగా ఉంటారు. అనగా ఆత్మ కొరకే జీవిస్తారు, ఆత్మ సంబంధులతోనే సహవాసాన్ని కలిగి ఉంటారు, ఆత్మ నియమములోనే నడుచుకుంటారు, ఆత్మ కొరకే బ్రతుకుతారు. వాళ్ళు శరీర ఆశల కొరకు, శరీర దురాశల కొరకు వారు జీవించరని స్పష్టంగా ప్రభు వాక్యంలో వ్రాయబడి ఉన్నది. స్వభావము అయితే దేవ స్వభావమందు మనము పాలివారిగా బ్రతకాలి. స్వభావం ఇక్కడ ఏమని చెప్పాడు? 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అన్నాడు. కనుక ఇది మానవునికున్న స్వభావం, శరీర స్వభావం. శరీర స్వభావము ఈ లోకాన్ని పరిపాలన చేయుచున్న సాతాను యొక్క స్వభావముతో కలిసిపోయి ఇమిడి ఉంటుంది. అయితే దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని యొక్క స్వభావములో పాలివారుగా ఉండాలి అని చెప్తూ, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాలు పైపైన చూడడానికి, చెప్పుకుపోవటానికి భలే బాగుంటాయి, కానీ క్రియాపూర్వకముగా చేస్తూ వాటిని హృదయమందు విశ్వసించటం చాలా కష్టంగా ఉంటుంది. యేసయ్య చెప్పాడు, ఇది ఇరుకు మార్గం అని. మనుషులందరూ దేవుణ్ణి నమ్ముకొని విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారు. చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, వాళ్ళ కోరినట్లు వాళ్ళు శరీర స్వభావంతో వెళ్ళిపోతున్నారు. కానీ నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇరుకు మార్గములో ప్రయాణం చేస్తారు. ఇరుకు ద్వారంలో ప్రవేశించి వాళ్ళన్నీ శ్రమ, కష్టం, బాధ, నింద, దూషణ, అవమానాలతోటి వాళ్ళ యొక్క జీవిత విధానం కొనసాగుతూ ఉంటుంది. కానీ ప్రజలకు అది ఇష్టం ఉండదు. కనుకనే అందరూ విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన మనము క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తు ఏ విధముగా లోకంలో శ్రమ పడ్డాడు, మనకు కూడా అలాంటి శ్రమే వస్తుంది. వస్తేనే మనం నిజమైన క్రైస్తవులము. అది ఏ శ్రమ లేకుండా బ్రతకాలి అనుకుని
మనం శరీరం ఎల్లప్పుడూ కూడా మన శరీర సంబంధమైన ఆశల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి మనమే హాని చేసుకుంటున్నట్లు లెక్క. అందుకనే ఇంత స్పష్టంగా ఈ అధ్యాయంలో శరీరం ఆత్మ గురించి చాలా వివరంగా చెప్తాడు అపోస్తుడైన పౌలు. ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనించండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. శరీర స్వభావము కలవారు కారు అని ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అన్నాడు. దేవుని ఆత్మ అన్నాడా, మళ్ళీ క్రీస్తు ఆత్మ అని చెప్తున్నాడేంటి? దేవుని ఆత్మ కలిగిన వారు ఆత్మ స్వభావము కలిగిన వారు అయితే క్రీస్తు ఆత్మ లేనివాడు అసలు దేవుని యొక్క మనిషే కాడు అని చెప్తున్నాడు సోదరులారా. ఈ యొక్క మర్మాన్ని అనేక విధాలుగా పరిశుద్ధుడైన ప్రభు లేఖనాల్లో మనకు తెలియచేస్తూనే ఉన్నాడు. అయితే మీరు 10వ వచనం కూడా చూడండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది అని చెప్పాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల అన్నాడు. దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్న ఎడల అని చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు మీలో ఉన్న ఎడల అంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ కలిగిన వారు కొంత మట్టుకే భక్తి చేయగలరు. క్రీస్తు ఆత్మ కలిగిన వారే సంపూర్ణమైన భక్తిని అనుసరించగలరు. అందుకే తండ్రి మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పలా, దేవుని పోలి జీవించండి అని చెప్పలా, క్రీస్తును పోలి జీవించండి అని చెప్పాడు. క్రీస్తును పోలి ఆయనను వెంబడించండి. ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఆయన ద్వారానే ఎవరైనా తండ్రి దగ్గరికి వెళతారు అని చెప్పాడు. కనుక ఇక్కడ చూడండి, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మస్వభావము కలిగిన వాడే, కానీ ఆ ఆత్మస్వభావము కలిగిన మనుషుడిలో క్రీస్తు ఆత్మ ఉంటేనే దేవుని మనిషి అవుతాడు. చూడండి, ఇంకా క్రీస్తు మీలోనున్న ఎడల 10వ వచనం, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై చచ్చిపోతుందంట. మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని చెప్పాడు. శరీరము ఆత్మకు శరీరము రెండు కూడా వేరు వేరు కోరికలతో ఉన్నాయి సోదరులారా. వాటి అపేక్ష శరీరమునకు విరోధంగా ఆత్మకు విరోధంగా శరీరము అపేక్షిస్తూ ఉంటాయి అని చెప్తాడు గలతీ పత్రికలో. ఇక్కడ రోమా పత్రికలో కూడా ఏమని చెప్తున్నాడంటే, దేవుని యొక్క పిల్లలని మీలో మీరు అనుకొని, మనం దేవుని మనుషులు అనుకొని ఈనాడు సంఘాలు అన్నిట్లలో కూడా దేవుని యందు ఉన్నాము అని చెప్పి అక్కడే అదే భక్తి, ప్రార్థన చేసుకోవడమే భక్తి అని, చర్చికి వెళ్ళడమే భక్తి అని చెప్పి ఆ విధముగా మీ జీవితాల్లో భక్తి కలిగిన వారని భ్రమలో ఉన్నారు. కానీ తండ్రి అయిన దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో తేటగా తెలియచేస్తున్నాడు భక్తుడైన పౌలు గారు. ఇక్కడ ఆయన అంటున్నాడు, మీకు శరీర స్వభావం ఉన్నట్లయితే మీరు దేవుని మనుషులు కారు. దేవుని ఆత్మ మీలో ఉంటే మీలో శరీర స్వభావం ఉండదు, ఆత్మ స్వభావమే ఉంటుంది. నిజముగా మీలో ఆత్మ స్వభావము కలిగిన వారైతే మీలో క్రీస్తు ఆత్మ నివాసము చేయాలి. అప్పుడే మీరు క్రీస్తు సంబంధులు. లేకపోయినట్లయితే మీరు అసలు దేవునికి చెందరని చెప్పాడండి. అంతేకాకుండా క్రీస్తు మీలో ఉన్నాడు అని రుజువేంటి? క్రీస్తు మీలో ఉన్నాడా అని ఎలాగ రుజువు దొరుకుతుంది అంటే చూడండి, చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయములో చచ్చిపోతుంది, మీ ఆత్మ దేవుని యొక్క విషయంలో మీరు జీవము కలిగిన వారై ఉంటారు అని చెప్తున్నాడు. కనుక మీలో క్రీస్తున్నాడా? మీ శరీరములు పాపము విషయములో మృతమైనవిగా ఉన్నాయా? ఆలోచన చేసుకునండి. కనుక స్పష్టంగా దేవుని యొక్క క్రియలు మన జీవితంలో వాటిని స్థిరపరచుటకు అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. ఆత్మను ఆర్పకుడి. మీలో దేవుని ఆత్మ ఉన్నదా?
దేవుని యొక్క పిల్లలుగానే మీరు వారసులుగా, దేవునికి వారసులుగా జీవిస్తున్నారా? మీరు దేవుని ఆత్మ కలిగిన వారైనట్లయితే ఆత్మ స్వభావము కలిగిన వారే అన్నాడు. మీరు ఆత్మ స్వభావము కలిగిన వారైనట్లయితే క్రీస్తు ఆత్మ మీలో ఉన్నాడా? క్రీస్తు ఆత్మ మీలో ఉంటేనే మీరు దేవునికి స్వాస్థ్యముగా ఉంటారు అని చాలా తేటగా ఈ యొక్క అనుభవాలన్నిటినీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగి అక్కడ ఆగిపోయామా, లేక దేవుణ్ణి నమ్ముకొని కూడా లోకంలో కలిసిపోయి దాస్యపు ఆత్మను పొందారా? లేక క్రీస్తు ఆత్మ కలిగిన వారయ్యుండి శరీర విషయంలో మీరు పాపాన్ని చంపుకోగలిగిన వారై ఉన్నారా? పాపము అనేది మీకు ఇంకా ఏలుబడి చేస్తుంది అంటే మీరు అసలు దేవుని సంబంధులు కారు అని ఎంతో తేటగా తెలియచేస్తున్నాడు. ఈ మాటలు జీర్ణించుకోలేక లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, తెలివైన వాళ్ళు చాలామంది, అన్ని ప్రజల్లో చాలా మేధావులు ఈ బైబిల్ చదివి ఇవి చేయటం కష్టమని వాళ్ళకి అది అర్థం కాక దేవుని యొక్క మాటలను వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా మార్పు చేసుకుంటూ వాళ్ళు మేము కూడా భక్తులు అనేలాగా మనుషులందరినీ మోసం చేస్తూ కాలం గడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో దేవుని యొక్క పని చేస్తున్నామని చెప్పుకొని, దేవునికి పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు కూడా ఆత్మ నియమములో జీవించడం కష్టమైనది కనుక ఆత్మ సంబంధమైనదిగా కాకుండా శరీర స్వభావం కలిగిన వారిగా మనుషులందరికీ మాయమాటలు బోధించి వాళ్ళని పాపులుగా, ఇంకా భ్రష్టులుగా తయారు చేస్తున్నారు. నేను ఒకప్పుడు ఒక వీడియో చేశాను సోదరులారా. మనుషుల పాపములే ఈ పాస్టర్లకు ఆహారం అండి. వాళ్ళు ఎంత చెడిపోతే, వాళ్ళకి ఎన్ని శిక్షలు వస్తే అంతగా వాళ్ళు ప్రార్థనలు చేయమని ఈ పాస్టర్ల దగ్గరికి వస్తూ ఉంటారు. వాటన్నిటినీ ఆ ప్రార్థనలు చేస్తే డబ్బులు ఇస్తూ ఉంటారు. కనుక మనుషులు పాపంలే. ప్రవక్త అయిన హోషేయ ద్వారా ప్రభు తెలియచేశాడు, నా జనుల పాపమే వారికి ఆహారము, ఈ కాపరులకు ఆహారము అని తెలియచేస్తున్నాడు. సోదరులారా, ఎంత దౌర్భాగ్యమైన సేవ జరుగుతుందంటే లోకంలో. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ప్రభు, ఆత్మస్వరూపుడైన ప్రభువుని మనము కూడా ఆత్మ సంబంధులుగా, ఆత్మ స్వభావము కలిగిన వారిగా ఆరాధించాలి. కానీ మనము దేవుని దగ్గరికి వెళ్ళి శరీర సంబంధమైన వాటి కొరకు శరీర స్వభావంతో అడుగుట ఎంత చెడ్డ క్రియ అని నేను ఈ దినాన మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఒక సెల్ ఫోన్లు అమ్మే షాప్కి వెళ్ళి మాకు ఒక 5 కేజీలు కందిపప్పు ఇవ్వండి అంటే అది ఎంత చండాలంగా ఉంటుందో, అలాగుననే ఆత్మస్వరూపుడైన దేవుని దగ్గరికి వెళ్ళి మాకు ఇలాగ నీరసం ప్రభువా, మాకు మా పిల్లలు చదువుకుంటున్నారు, పరీక్షల్లో సహాయం చేయని ఇలాంటి చెత్తంతా అడుగుతున్నారు కదా, అంత దేవునికి వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వాటిని పాస్టర్లు నేర్పుతున్నారు, ప్రజలు వాటికే బానిసలు. భక్తుడు అపోస్తులుడైన పౌలు ఆత్మను ఆర్పకుడి అని చెప్తుంటే, ఆత్మను ఆర్పివేసే పద్ధతులు ఈనాడు బోధకులు, ఇంకా వాళ్ళు అసలు ఆత్మను గురించి, పరిశుద్ధాత్మ ఏంటి, దేవుని యొక్క ఆత్మ ఏంటి, క్రీస్తు ఆత్మ ఏంటి, క్రీస్తు తోటి వారసత్వం ఏంటి, దేవుని వారసత్వం ఏంటి, ఈ యొక్క వ్యత్యాసాన్ని వివరించి బోధించే అసలు ఆ బోధకులే లేరు సోదరులారా. కనుక దేవుని యొక్క లేఖనాలు దేవుడు మనకు సొంతము, మనకు స్వాస్థ్యముగా దయచేసి ఉన్నాడు. వీటిని కష్టపడి ప్రయాసపడి నేర్చుకొని మనకు మనమే దేవుని ఎడల ఆసక్తి కలిగి వెళ్ళినట్లయితే ప్రభు తప్పకుండా సమృద్ధి అయిన పోషణలో మనల్ని నడిపిస్తాడు. మనం మనుషులను ఆధారం చేసుకొని మనుషులకు బానిసలుగా, అబద్ధ బోధకులకు లోబడిపోయి మన ఇష్టాల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు మోసపోతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు సోదరులారా. మనకు లేఖనములలో చాలా స్పష్టంగా తండ్రి చెప్పిన తరువాత మీరు ఇంకా శరీర సంబంధమైనవి ఆశించినట్లయితే, శరీర స్వభావంతో దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే శిక్ష రాక మరేంటొస్తుంది. కనుకనే దేవుని యొక్క లేఖనాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుండి చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు,
మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యము అనగా లోక సంబంధమైన మాటలు, ఇవి మత్తు కలిగించే మద్యం లాంటి. కనుకనే చెప్పాడు అపోస్తులైన పౌలు సంఘములో సారా తాగేవాళ్ళు ఎవరు ఉండరు సోదరులారా. ఎందుకు ఇక్కడ మద్యం అని వాడాడు అంటే, లోక సంబంధమైన బోధలు చెప్పేవాళ్ళందరూ కూడా మద్యం పోసే వాళ్ళతో సమానం. అందుకనే చెప్తున్నాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అన్నాడు. దుర్వ్యాపారము అనగా ఆ యొక్క లోక సంబంధముగా ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలని మీకు ప్రార్థనలు చేసి మీకు బోధలు చేస్తున్నారే, వాళ్ళు చెప్పే మాటల్లో దుర్వ్యాపారం ఉంది. అది వ్యాపారమే కానీ దుర్వ్యాపారం. ప్రభువు కూడా తన పనివారికి వ్యాపారం చేయమని చెప్పాడు. అనగా ఆయన మీనాలను ఇచ్చాడు, ఒక చోట తలాంతులను ఇచ్చాడు. వ్యాపారం చేయండి నేను వచ్చే వరకు అని ఒక ఉపమానాన్ని చెప్పాడు. కానీ అది పరలోక సంబంధమైన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రజలను సిద్ధపరిచే ప్రభువు ఇచ్చిన పని ఆ వ్యాపారం. కానీ ఈనాడు అబద్ధ బాధకులు మద్యాన్ని ప్రజలకు పోస్తూ ఉన్నారు. అది మద్యం ఎలాగవుతుందో కూడా దేవుని యొక్క లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాసిపెట్టాడు సోదరులారా. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పటికప్పుడు అనుసరించి జీవించినట్లయితే వాక్యం అంతకంతకు నీళ్ల వలె, నూనె వలె, ద్రాక్షరసం వలె మనుషులను బలవంతులుగా చేస్తుంది. కానీ వాక్యాన్ని అనుసరించకుండా బోధలకు బయలుదేరారు కదా వీళ్ళందరూ. వాక్య ప్రకారంగా జీవించని కారణాన ఈనాడు సేవకులు అనబడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మద్యాన్నే పోస్తున్నారు సంఘాల్లో. వాక్యం కాదు వాళ్ళు చెప్పేది. మీరు గ్రహించగలిగిన మనసుంటే మీరు ధన్యులు. అయితే ఇక్కడ ప్రభువు ఏమని చెప్తున్నాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలదు. వాళ్ళు దేవుని యొక్క పనివారని చెప్పుకుంటున్నారు, వాళ్ళు చేసే వ్యాపారం దుర్వ్యాపారం అని చెప్పి అప్పుడు అంటున్నాడు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. ఆత్మపూర్ణులై ఉండుడి అనగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారై ఆత్మపూర్ణులు అన్నాడు. ఆత్మ గలవారై ఉండుడి అనలా. దేవుని ఆత్మ కలిగి, క్రీస్తు ఆత్మను కూడా కలిగి ఆత్మపూర్ణులుగా మీరు జీవించాలి. దేవుని ఆత్మను మాత్రమే కలిగిన వారందరూ కూడా శరీర స్వభావంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రమాదం ఉంది సోదరులారా. అందుకే దేవుని ఆత్మ కలిగిన వారు, ఆత్మ స్వభావము కలిగిన వారు అన్నాడు. అయితే క్రీస్తు ఆత్మ కలిగిన వారు పాపము విషయంలో వారి శరీరములు మృతమై ఉంటాయి, చచ్చిపోతాయండి. వారి ఆత్మలు జీవము కలిగి ఉంటాయని మనం ముందే చదువుకున్నాం. చూడండి, ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. అనగా దేవుని ఆత్మ పొందిన వారు ఎలా ఉంటారు, క్రీస్తు ఆత్మ పొందిన వారు ఎలా ఉంటారు, దేవునికి వారసులు ఎలా ఉంటారు, క్రీస్తు తోడి వారసులు ఎలా ఉంటారు. ఈ మాటలు వింటున్నప్పుడు హృదయంలో మంట కలుగుతుంది. దేవుని యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు అలనాడు మంట పుట్టించే సోదరులారా వారి హృదయములలో. ఈనాడు ఈ మాటలు గ్రహించినట్లయితే నిజంగా మంట పుట్టిస్తాయి. ఎందుకో తెలుసా? అంతటా అబద్ధమే. ఎటు చూసినా మోసపు మాటలతో, అబద్ధపు ప్రార్థనలతో, మోసకరమైన దురాశలను ప్రేరేపించే బోధలు. వాళ్ళు ఎంతసేపు బోధ చేసినప్పటికీ ఈ లోక సంబంధమైన వాటి చుట్టూనే ప్రజలను త్రిప్పే బోధలే చెప్తూ ఉన్నారు. కనుకనే హృదయంలో మంట కలుగుతూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. మనకెందుకులే, వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే అని మనము ఆ యొక్క దేవుని ఆత్మ సంబంధమైన సంగతుల విషయంలో మౌనంగా ఉన్నట్లయితే ఆత్మ ఆర్పివేసిన వారం అవుతాం సోదరులారా. అయితే ఆత్మను ఆర్పకుడి, పైపెచ్చు ఆత్మ పూర్ణులై ఉండుడి అని చెప్పాడు. ఆత్మ పూర్ణులుగా జీవించాలి క్రైస్తవుడు అంటే. ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, దేవుని చర్చికి వెళ్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, తండ్రి నాయన అని నిత్యం ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని యొక్క సన్నిధిలోనే మనము కూడాని నమ్మకం ఉంచాం, బాప్తిసం తీసుకున్నాం, ఇక మనం ప్రభు యొక్క మనుషులమే అని మోసపోకండి దయచేసి. ఈ యొక్క అనుభవాన్ని ఆత్మ పూర్ణులయ్యుండుడి అని చెప్పిన భక్తుని యొక్క లేఖనములు చాలా జాగ్రత్తగా మనం కూడా ఆలోచన చేసుకొని మనం ఏ విధంగా ఉన్నామో పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉంది. అయితే మరి యొక్క అనుభవాన్ని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో 29-30 వచనాలు చదువుకున్నాం.
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అన్నాడు. దుర్భాష ఏదైనా మీ నోట్లో రాకూడదు, వినువారికి మేలు కలుగునట్లు అన్నాడు. వినువారికి మేలు కలుగునట్లు. వినువారు ఎవరు? చెప్పేవాళ్ళు ఎవరు? మీ నోట దుర్భాష రాకూడదని చెప్తున్నాడు కదా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అనుకూల వచనం ఏది? దుర్భాష ఏది? వినువారికి మేలు కలిగించేదేది? వినువారికి నష్టం చేసేదేటి? సోదరులారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క సంఘములలో జనములందరూ కూడా వినడానికి చర్చికి వస్తున్నారు. ఎన్నెన్ని కథలు చెప్తున్నారండి, ఎన్నెన్ని మాటలతోటి మనుషులను వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సోదరులారా చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అనగా వినుచున్న ప్రతివారు కూడా ఆత్మ సంబంధులగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనము అంటే ఎప్పటికప్పుడు సమయోచితమైన సహాయము దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడినట్లుగా మనుషులు విశ్వాసమందు వృద్ధి పొందాలి, వారి యొక్క భక్తి విషయంలో వృద్ధి పొందాలి, లోకాన్ని జయించే విషయంలో వృద్ధి పొందాలి, ఆత్మ సంబంధమైన విషయములలో అనేకులకు మేలుకరముగా జీవించే సత్క్రియల విషయములో వృద్ధి పొందాలి. ఆ విధముగా మేలుకరమైన జీవితాలు ప్రజలు వినుచున్న వారందరూ కూడా పొందునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలు అనుకూలమైన వచనము మాట్లాడాలి కానీ దుర్భాష అన్నాడు. దుర్భాష అంటే సాతాను సంబంధమైన భాష ఏది కూడా మీ నోట రానియకుడి అన్నాడు. సాతాను సంబంధమైన భాష అంటే మీరేదో బూతులు, లోకంలో సరదాలు, సరసంగా మాట్లాడుకోవడాలు, ఏదో సినిమాల మాటలు, అవి దుర్భాష అనుకుంటున్నారేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, అది లోకములో భాష. కానీ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులతో మాట్లాడే విషయంలో దుర్భాష అంటే ఏంటో తెలుసా? దుర్భాష అంటే శరీర సంబంధమైన మాటలు కానీ, శరీర స్వభావానికి అనుకూలమైన మాటలు కానీ, ప్రజలు మెచ్చుకునే మాటలు కానీ, ప్రజల చేత మెప్పు పొంది బాగా ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు కానీ, మనుషులను కలిపి చెరిపేడి వారి విశ్వాసాన్ని భ్రష్టులుగా తయారు చేసే మాటలు కానీ మీ నోట రాకూడదు అని ప్రభువు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. వినువారికి, సపోజ్ మీరు విశ్వాసులుగా మీరు ఎవరికైనా సరే దేవుని యొక్క విషయాలు, దేవుని నమ్ముకోండి అని చెప్తున్నారు అనుకోండి, చెప్పినప్పుడు వాళ్ళకైనా దేవుడు నమ్ముకుంటే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, దేవుడు ఆశీర్వదిస్తాడు, మీరు అనుకున్నవి జరుగుతాయి, మీ పిల్లలకి అంత బాగుంటుంది, ఇలాంటి మాటలు వాళ్ళకి మీరు కూడా చెప్పకూడదు. పాస్టర్లు వాళ్ళు బోధల్లో శరీర సంబంధమైన బోధలు చెప్పకూడదు. విశ్వాసులు కూడా అనగా సంఘములో వినుచున్నవారు కూడా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా శరీర సంబంధమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? అలాగు చేసినట్లయితే దుర్భాష మాట్లాడిన వారు అవుతారు మీరు. ప్రభువు మనకు ఆత్మకు దేవుడైన దేవుణ్ణి మనం ఆత్మతోనే చూడగలం కాబట్టి శరీరాన్ని, దాని కోరికలను చంపేసుకోవాలి. శరీర ఆశలు దేవుని పిల్లల్లో ఉండకూడదు అనేలాంటి చక్కని భాష మాట్లాడాలి. ఒకవేళ క్రొత్తగా వచ్చేవాళ్ళు అనుకోండి, క్రొత్తగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు అనుకోండి, బలమైన సంగతులు చెప్తే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు మీరు ప్రభువుని నమ్ముకున్నట్లయితే మీ జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు అని అలాంటి చక్కని భాషని వారితో మాట్లాడాలి. కానీ సోదరులారా, మీకు ఇన్ని బాధల్లో ఉన్నవాళ్ళో, లేకపోతే కష్టాల్లో ఉన్నవాళ్ళో, లేకపోతే అవమానాలు, నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళే కదా ప్రభు దగ్గరికి వస్తారు. మీకున్న పరిస్థితుల్లో నుంచి మీకు విడుదలిస్తాడు. ఒక దినాన దేవుని యొక్క పిల్లలుగా మీరు ఎంతో నెమ్మది. ఎందుకంటే ప్రభు కూడా చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాననేది మొదటి సువార్త. రెండవ సువార్త, నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను కనుక
నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుందని చెప్పాడు. మీరు ఈ విధంగా నన్ను వెంబడించినట్లయితే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుద్దన్నాడు. ఇది సంపూర్ణ సువార్త. ప్రభువు మొదటిగా చెప్పింది, ఎవరైనా రండి, ప్రయాసపడుతూ భారంతో వెళ్ళిపోతున్న వారులారు ఎవరైనా రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను అన్నాడు. కానీ సంపూర్ణ సువార్త ప్రాణములకు విశ్రాంతినిచ్చే సువార్తను ప్రభు ఒకే చోట చెప్పాడు. మీరు మత్తయి సువార్త 11వ అధ్యాయం చూసుకోండి, 29-30 వచనాల్లో స్పష్టంగా చెప్తాడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులు మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు మన నోట నుండి ఆత్మ స్వభావము కలిగిన వారిగా, దేవుని ఆత్మ కలిగిన వారిగాను, క్రీస్తు ఆత్మ కలిగి క్రీస్తుతో శ్రమపడే పద్ధతులను బోధించాలే కానీ లోకములో లోక సంబంధమైన చెత్తబోధలు చేసి ప్రజల్ని నాశనం చేసినట్లయితే వారి యొక్క తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది సోదరులారా. మీరు దాని గురించి అబద్ధ బోధకుల కోసం ఎన్ని రాశాడో ఆ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్పాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్పాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళు ఈనాడు 99.9% ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టువారే ఆత్మపూర్ణులై ఉండువారు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు సోదరులారా. అంత భయంకరమైన దినములు ఈ దినాలు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఈ అంచె దినాలు అపాయకరమైన కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక ఆత్మ విషయంలో బహు జాగరూకులమై జీవించవలసిన పరిస్థితులు తండ్రి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తానుసారముగా ఆత్మపూర్ణులై జీవించాలి. ఆత్మపూర్ణులై ఉండాలి అంటే ఎలా ఉండాలో చెప్పాను. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే మాటలు మాట్లాడకుండా ఎలా ఉండాలో కూడా లేఖనాల్లో నుండి నేను మీకు చూపించి చెప్తున్నాను సోదరులారా. కనుక మన నోట నుండి వచ్చు మాటలు మీరు గమనించాలి. ఈ పాస్టర్ గారు మంచోడు, ఆ పాస్టర్ గారు మంచోళ్ళు, మా పాస్టర్ గారు చాలా గొప్పవాళ్ళు అని మనలో మనం అనుకొని వెళ్ళిపోతున్నాం. కానీ సోదరులారా, ప్రభు యొక్క లేఖనములకు అనుగుణ్యంగా ఉన్నారా లేదా, నేనేం నేర్చుకుంటున్నాననే ప్రశ్న ప్రతి వారు కూడా వేసుకొనవలసిన దినాలు. మనకు మనమే మోసం చేసుకోవద్దు, బోధకుల చేత మోసగించబడవద్దు. మీ బోధకులు మిమ్మల్ని మోసం చేస్తారు, కానీ నేను నా సత్యవాక్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. నేనేం మీకేం చెప్పలేదు. లేకపోయినట్లయితే నేనేమి మీ మధ్యలో ఉండి మీరు ఇచ్చే కానుకలు లేకపోయినట్లయితే మీరు ఇచ్చే అర్పణలో నేనేమి తీసుకోవటానికి నేను ఈ మాటలు చెప్పట్ల. కేవలము నిష్పక్షపాతముగా దేవుని యొక్క మార్గములో నడుచుకొనండి అని స్పష్టంగా మీకు నేను నా వంతు మీకు సహాయకురాలుగా మాత్రమే నేను మీకు లేఖనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇవి ఎంత సత్యమైన లేఖనాలో ఈ లోకంలో మీరు తెలుసుకోకపోయినా తర్వాత అయినా మీకు అర్థమవుతాయి. తప్పకుండా నా తండ్రి బయలుపరుస్తాడు ఒక దినం. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. ఈ దినాన చూడండి, ఒక్క మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చూడండి, చెట్టును చూస్తాం మనం. ఈ చెట్టు దాని పండును బట్టి ఇది ఫలానా చెట్టు అనుకుంటాం. ఇది మంచిదైతే మంచి కాయలు కాస్తుంది, మంచి ఫలాలు ఫలిస్తుంది. అది చెడ్డదైనట్లయితే దాని నుండి చెడ్డ వాటినే చెడ్డ పండ్లే వస్తాయని తేటగా చెప్పాడు ప్రభు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును అని ప్రభు అన్నాడు. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయం నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు.
హృదయము నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈనాడు బోధలు చేస్తున్నారు, నోరు మాట్లాడే నోరు. అసలు బోధకుడు అనేవాడు ప్రభు యొక్క నోరు అని లేఖనాల్లో ఉంది చాలా స్పష్టంగా. బోధకుడు ప్రభు మాట చెప్తున్నాడు. ఆ మాట చెప్పే బోధకుడు ప్రభువు నోరుగా ప్రభు కొరకే, ప్రభు రాజ్యము కొరకే సిద్ధపరిచే విధంగా బోధించాలి. కానీ ఈనాడు బోధకులు ప్రభువు నోరు కాదు సోదరులారా. వీళ్ళందరూ కూడా ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు అని పౌలు గారు చెప్పిన మాట ఆలోచించేయండి. కనుక చెట్టు చెడ్డదై ఇది మంచిది లేక ఇది మంచిదైతే మంచిది దాని ఫలముల వలన తెలుసుకోవచ్చు. చెట్టు మంచిదైతే మంచి ఫలాలు ఫలిస్తుంది, చెట్టు చెడ్డదైతే చెడ్డ ఫలాలు వస్తాయి అని ప్రభువే అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు మీకు ఎలాగొస్తాయి అన్నాడు. ఈనాడు మంచి మాట అనగా నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు వస్తాయని ప్రవక్తలతో ప్రభు చెప్పాడు. ప్రవక్త అయిన ఇర్మియాతో అంటాడు, నేను చెప్పే మంచి మాట జరిగే దినములు రాబోచున్నాయి అని క్రీస్తును గురించిన మాటలు, ప్రవచనాలు ప్రభు తెలియచేస్తాడు. ఈనాడు మంచి మాట అనగా క్రీస్తును గురించిన మాట ప్రకటించు వారి హృదయము వారు నిజముగా మంచి ధననిధి అని దేవుని యొక్క లేఖనాల్లో ప్రభు చెప్తున్నాడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటకు తెచ్చును, దుర్జనుడు తన యొక్క చెడ్డ ధననిధి నుండి దుర్విషయములు బయటకు తెస్తాడు. మంచివాడి హృదయము మంచి ధననిధి, చెడ్డవాడి హృదయము చెడ్డ ధననిధి. మంచివాడు మంచి విషయాలు తెస్తాడు, చెడ్డవాడు చెడ్డ విషయాలు తెస్తాడు. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు అంటే, మీరు ఆత్మ సంబంధమైన బోధను వినినట్లయితే ఆత్మ స్వభావము కలిగిన వారిగా క్రీస్తు ఆత్మను కలిగి క్రీస్తు తోటి శ్రమపడి క్రీస్తు తోడి వారసులుగా సిద్ధపడతారు. ఇది మంచి మాట. అయితే శరీర సంబంధమైన మాటలు మాట్లాడి బోధలు చెప్పి ప్రజలందరినీ శరీర సంబంధమైన వాటి కొరకే ప్రార్థనలని, దీవెనలని, ఆశీర్వాదాలని చేసి శరీర సంబంధమైన బోధలు చెప్పి శరీర సంబంధులుగా మనుషులను తయారు చేస్తున్నారు. వీళ్ళకి ప్రభు పెట్టిన పేరు సర్ప సంతానము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలాగూ పలుకగలరు? మంచి మాటలంటే మీకు ఇష్టం వచ్చినట్టు మాటలు ఊహించుకోకండి. ప్రభువు యొక్క చిత్తానుసారముగా మంచి మాట అంటే ఏంటో నేను చెప్పాను స్పష్టంగా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలాగూ పలుకగలరు? అందుకే అబద్ధ బోధకులు, పూర్వకాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ప్రస్తుత కాలంలో అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ అబద్ధ బోధకులు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించేశారండి. వాళ్ళు వారి యొక్క స్వార్థపూరితమైన కోరికలు, ధన సంపాదనల కోసం తిప్పలు పడిపోతూ ప్రజలనందరినీ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. సోదరులారా, దేవుని అంగీకరించిన ప్రజలను చంపటమే వీరి యొక్క సేవ. కనుక వీళ్ళందరూ కూడా సర్పము దాని యొక్క సంతతి అని గ్రహించండి. అయితే దేవుని యొక్క ఆత్మ కలిగి, క్రీస్తు ఆత్మ కలిగిన అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, ఆత్మను ఆర్పకుడి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడండి. మీరు దేవుని ఆత్మ కలిగిన వారిగా మాత్రమే కాదు, క్రీస్తు ఆత్మ కలిగి క్రీస్తుతో కూడా శ్రమను అనుభవించి ఆయనతో కూడా మహిమను పొంది ఆయన రాజ్యానికి వారసులగునట్లు, క్రీస్తు రాజ్య వారసులగునట్లుగా మీరు జీవించండి అని ఆత్మను ఆర్పకుడి అని తెలియజేస్తున్నాడు. ఈ కడవరి దినములలో ఆత్మపూర్ణులుగా ఉండుట ఎంత అవసరమో చూడండి. ఈ కడవరి దినములలో సోదరులారా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టువారు ఎంత విస్తరించిపోయి ఉన్నారో కూడా విశ్వాసముతో గ్రహించుకొనండి. కనుక దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనండి. ఆత్మపూర్ణులుగా జీవించే చక్కని పద్ధతిలో మరి మనందరము కూడా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి అనే తండ్రి చిత్తము కనుక ఆ విధముగా ఆత్మ సంబంధమైన సంగతులలోనే మనమందరము స్థిరమైన చిత్తము కలిగిన వారమై ఉండి, స్వస్థ బుద్ధి కలిగిన వారమై ఉండి,
దేవుని కొరకు సిద్ధపడుటలో ఈ లోకమందు ఏ భోగములను ఆశించకుండా మన శరీరమందు శ్రమను అనుభవించి క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని చెప్పినట్లుగా మనము దేవ స్వభావమందు పాలివారిగా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి అనే తండ్రి యొక్క చిత్తాన్ని లేఖనములలో గ్రహించి అలాగున జీవించుటకు మనలను మనము సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ముగించేస్తాను.